కానీ ఎవరు ఊహించని ఒక సత్యం ఏంటంటే, ఈ అబ్రహాం అకార్డ్స్ సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేయటం, ట్రంప్ గారో లేక సౌదీ రాజో రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయాలు కావండి. ఇది అక్షరాల 2600 ఏళ్ల క్రితం దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టిన యెహెజ్కేలు ప్రవచనం యొక్క పక్కా నెరవేర్పు. అదెలాగో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనంలో దేవుడేమన్నాడు? నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతువారినందరినీ, డాళ్లను, శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదేశాను. ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వచ్చే దేశాల్లో మొదటి పేరు పారసీకులు, అంటే షియా ముస్లింలు. వాళ్ళు ఇజ్రాయెల్ మీదకు మిసైల్స్తో వస్తున్నారు కదా. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అదే 38వ అధ్యాయము 13వ వచనంలో దేవుడేమన్నాడంటే, సెబావారును, దాదువారును, తర్షీషు వర్తకులను, కొదమసింహముల వంటి వారైన దానివారనందరును నిన్ను చూచి సొమ్ము దోచుకునుటకు వచ్చితివా? దోపు దోచుకునుటకు సైన్యము సమకూర్చితివా? బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకునుటకు వచ్చితివా అని నిన్నడుగుతురు. పారసీకులు, రష్యన్లు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తుంటే షబాయను, దదానను ఈ యుద్ధాన్ని చూసి కేవలం మీరెందుకు యుద్ధానికి వస్తున్నారు అని ప్రశ్నలు వేస్తాయి అని దేవుడు రాశాడు. చరిత్రకారులు అలాగే బైబిల్ పండితుల ప్రకారం జియోగ్రాఫికల్ గా ఈ లొకేషన్స్, ఈ షబా, దదాను అనే ప్రాంతాలు ఏవో కాదు. అవి నేటి అరేబియా ద్వీపకల్పం, అంటే ఖచ్చితంగా ప్రస్తుత సౌదీ అరేబియా అలాగే గల్ఫ్ దేశాలు, యుఏఈ, బెహ్రెయిన్, సున్నీ ముస్లింలు.